నమస్కారం, వెల్కమ్ టు కిచెన్ మంత్ర. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ అభిరుచి వార్షికోత్సవ శుభాకాంక్షలు. అలాగే ఈరోజు బాలల దినోత్సవం కాబట్టి బాలలందరికీ కూడా బాలల దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ మన స్టూడియోకి రాబోతున్నాడు, అంటే మన షోకి. ఒక మంచి రెసిపీ ఆయనతో మనం తెలుసుకుందాం. ఎందుకంటే వార్షికోత్సవం, అలాగే పిల్లలకు చాలా ఇష్టమైనటువంటి స్వీట్స్, తర్వాత స్నాక్స్, కాబట్టి వాళ్ళ కోసం ఒక మంచి రెసిపీ ఆ షెఫ్తో మనం ఈరోజు తెలుసుకుందాం. సో షెఫ్ ప్రసన్న గారు వచ్చారు మన దగ్గరికి. సో అతన్ని వెల్కమ్ చెప్పేద్దాం. షెఫ్ ప్రసన్న గారు, వెల్కమ్ అండి. హలో షెఫ్. సో వెల్కమ్ టు కిచెన్ మంత్ర. థ్యాంక్ యూ సో మచ్. ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ వార్షికోత్సవ శుభాకాంక్షలు, అలాగే బాలల దినోత్సవం సందర్భంగా బాలలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఓకే షెఫ్. సో నేను ఆల్రెడీ మా ప్రేక్షకులతో కమిట్ అయ్యాను, ప్రసన్న షెఫ్ వస్తాడు, ఒక మంచి డిష్ మాకు చూపిస్తాడని చెప్పేసి. సో ఈరోజు మాకు మీరు ఏ రెసిపీ చూపించారు? ఇప్పుడు అందరూ ఇంట్లో పిల్లలందరికీ గులాబ్ జామున్ ఇట్లాంటివి చాలా ఫేవరెట్. ఎస్. ఇప్పుడు డిఫరెంట్గా చేయాలంటే ఏదో ఒకటి క్రియేటివిటీ ఉండాలి. అవును. సో అలాగే ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు రవ్వతోటి, ఓకే, అంటే మనం ఇంట్లో కూడా పిల్లలకి ఇవ్వగలిగే అంత హోమ్ మేడ్, ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉంటారో వాళ్ళకి, పిల్లలకి ఆ విధంగా దాన్ని ఇంట్లో చేసుకునే విధంగా రవ్వ జామున్. ఓకే, గులాబ్ జామున్ మామూలుగా కోవా లేకపోతే గులాబ్ జామున్ రెడీమిక్స్ లా కాకుండా రవ్వతో చేసుకునే రవ్వ జామున్. చూసారు కదా, మనం అనుకున్నట్టే ఒక కొత్త డిష్ మనకి ఈరోజు షెఫ్ గారు చూపించబోతున్నారు, రవ్వ జామున్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. షెఫ్, స్టార్ట్ చేసేసుకున్నావా? స్టార్ట్ చేద్దాం. ఓకే, సో నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసేస్తాను. ముందుగా రవ్వ మనం సాతీ చేసుకున్నాము. ఓకే, సో డ్రై రోస్టా గీలోనా? డ్రై. ఓకే, తగినంత వేసుకుని కొంచెం ఎంత కావాలంటే. దీనివల్ల ఏంటంటే మంచి స్మెల్ అనేది వస్తుంది. యాక్చువల్గా చాలా మంది కూడా ఉప్మా చేసేటప్పుడు ఇది ముందుగా వేయించేసుకుని చేస్తారు. ఇది ఎక్కువ బ్రౌన్ కూడా అవ్వకూడదు, లైట్గా. సో అంటే సిమ్లో చేసుకుంటే చిన్న మంట పైన అంతే. ఓకే, జస్ట్ ఏంటంటే క్రిస్పీనెస్ కోసం కొంచెం. ఓకే, దాని గురించి. సో ఇక్కడ కోవా లేకుండా మనం ఓన్లీ రవ్వతోనే చేసుకుంటాం. యాక్చువల్గా ఏంటంటే కోవా యూజ్ చేసుకుంటారు, మీకు కోవా. అవును. యాక్చువల్లీ ప్లస్ కొంతమంది ఏంటంటే మిల్క్ వాడుతుంటారు, కండెన్స్ మిల్క్ వాడుతుంటారు. ఓకే, అట్లా మనకి ఇంట్లో ఏంటంటే నార్మల్ మిల్కే హీట్ చేసుకుని చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఇది తినాలి అని అనిపించినప్పుడు సో ప్రతి ఒక్కరింట్లో కూడా రెడీగా ఉండకపోవచ్చు, కోవా కానీ లేకపోతే గులాబ్ జామున్ మిక్స్ కానీ లేకపోతే మిల్క్ పౌడర్. అప్పుడు ఏంటంటే ఇలా రవ్వతో చేసుకుంటే కోరిక తీరుతుంది, ఈజీగానే మన ఇంట్లో ఉన్న పదార్థాలు. పిల్లలకి ఇప్పుడు ఎనీ టైం ఏదైనా కావాలి, డెజర్ట్ ఏదైనా చేయాలి ఈజీ మెథడ్లో అంటే హోమ్ మేడ్లో ఫ్యామిలీస్కి అందరికీ ఈజీగా ప్రిపరేషన్ అయ్యే డిష్ అనమాట. ఎస్. సో వేగిపోయినట్టుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, దీంట్లోనే మనం పాలది పోసేసుకొని కొంచెం ముద్దలా చేసుకోవాలి కదా. అవును. ఓకే, ముద్దలా చేసుకున్నాం, పాలు వేసుకుని. ఓకే, వేసేసి ఇది కొంచెం ఉడకాలా జస్ట్, లేకపోతే మనకు ముద్దలా కావాలి? ముద్దలా ఇది కుక్ అయితే వాడు పాలంతా ఇంకిపోవాలి. ఓకే, స్మూత్ పేస్ట్ లాగా రావాలి. ఓకే, సో వాటిలో మనకు కొంచెం స్టవ్ కూడా ఆరిపోయింది, సిమ్లో పెట్టేస్తాను. ఇది అయిపోతే కూడా కొంచెం వాటర్ వేయండి.
చెప్పండి, ఇక్కడ ఆపుతాను. సో స్టెప్ బై స్టెప్ ఏంటంటే ఫస్ట్ మనం రవ్వను ఉడికించేసుకొని కొంచెం వేయించుకోవడం ఏంటంటే పచ్చి వాసన రాకుండా టేస్ట్ అనేది బాగుంటుంది. తినేటప్పుడు టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఓకే, సింపుల్ ఇంగ్రీడియంట్. నాకు అక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా కనిపిస్తున్నాయి. అవి ఎక్కడ మధ్యలో స్టఫింగ్ ఏమన్నా? డ్రై ఫ్రూట్స్ మనం స్టఫింగ్ చేస్తాం. పేస్ట్ అయిన తర్వాత జస్ట్ అలా తినేటప్పుడు ఓపెన్ చేస్తే లోపల నుంచి అలా బయటకు స్టఫింగ్ చేసి దాన్ని ఫ్రై చేసుకుంటాం. ఇక్కడ పెట్టేస్తున్నాం చాపింగ్ బోర్డ్ పైన పెట్టేసి. నెక్స్ట్ ఇంకొక ప్రాసెస్ ఏంటి మనకు? దీనికి మెయిన్గా షుగర్ సిరప్ చేయాలి. షుగర్ యాడ్ చేసుకోండి. జామున్ లాంటివి చేసుకుంటే కొంచెం సిరప్ కొద్దిగా ఎక్కువగానే పట్టుకోవాల్సి వస్తుంది. అవును, ఎందుకంటే దాంట్లో మొత్తంగా మునగాలి. ఎందుకంటే సోక్ అయితే కొంచెం ఎక్కువ సోక్ అయితే దానికి మొత్తం షుగర్ అనేది పడుతుంది. దానికి ఏంటంటే కొంచెం లేత పాకం కావాలి. లేతగా అంటే స్టిక్కీ ఉండాలి. ఇట్లాంటి చేతికి ఇలాగా తీగలాగా రావాలి. అట్లా థిక్నెస్ వస్తే సింగిల్ లేయర్ సరిపోతుంది. సో ఇక్కడ డీప్ ఫ్రై కదా, ఆయిల్ కూడా వేడి పెట్టేసాను. సో ఈ ఫీల్డ్లోకి మీరు ఎప్పుడు వచ్చారు సార్? కోర్స్ లాంటిది ఏదైనా చేస్తారా లేకపోతే బై ఎక్స్పీరియన్సా? నేను కోర్స్ లాంటిది చేశాను సార్. ఐహెచ్ఎంసీలో హోటల్ మేనేజ్మెంట్ చేశాను నేను. ఎక్కడ అది? అప్సిగూడ. ఓకే. ఆల్మోస్ట్ 2000లో చేశాను నేను. 2000లో చేశాను. ఆల్మోస్ట్ గ్రీన్ పార్క్లో నేను చేశాను. ప్లస్ అబ్రాడ్లో కూడా చేసి వచ్చాను. హాలిడే ఇన్ దాంట్లో కూడా చేశాను. ఓకే. ప్రీ ఓపెనింగ్ దాంట్లో హాలిడే ఇన్ క్లాస్. నాకు ఆల్మోస్ట్ వచ్చేసి 15 to 20 years ఎక్స్పీరియన్స్ బాగుంది. ఎక్కడన్నా అంటే టీచింగ్ లాంటిది కూడా ఏమైనా చేస్తారా కాలేజెస్లో కానీ? శక్తి కాలేజ్కి అట్లీట్లకి నేను ఎగ్జామినర్ కింద వెళ్ళాను. ఓకే. ఫుడ్ టెస్టింగ్ అట్లా ఎగ్జామినేషన్. ప్లస్ నేను చదువుకున్న కాలేజీలోనే ఒకసారి నేను ట్రైనింగ్ క్లాస్కి వెళ్ళాను. ఓకే, అది చాలా గ్రేట్గా అనిపిస్తుంది కదా. అది కాలేజీలో చెప్పడం అనేది చాలా అది గ్రేట్. అది లైఫ్ టైం మొత్తం మనకు ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుంది అంటే యూఆర్ ద బేసిక్స్ ప్రిన్సిపల్స్ దగ్గర నుంచి మనం ఒక ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి మన ప్రిన్సిపల్ దగ్గరే మనం ఒక లెక్చరర్ ఫ్యాకల్టీ కింద చెప్తున్నాం అంటే ఇట్ వాజ్ అమేజింగ్. అది చాలా కొంచెం గ్రేట్గా అనిపిస్తుంది మనకి. అదే ఇదే కాలేజీలో చదువుకున్నాను నేను. అక్కడే మళ్ళీ నేను టీచింగ్ కోసం వెళ్ళాను. అదే ఫస్ట్ బ్యాచ్. ఓకే, ఐఎమ్ ద ఫస్ట్ బ్యాచ్. ఓకే. సో మీ సిగ్నేచర్ డిష్ ఏంటి చెప్పండి? సిగ్నేచర్ డిషెస్ చాలా ఉన్నాయి. అంటే నాకు బాగా తెచ్చిపెట్టిన పేర్లు రెండే. చెప్పండి, ఏంటది? యాక్చువల్లీ చికెన్ గ్రమలిక అని కాంటినెంటల్ డిష్. ఓకే. చికెన్ గ్రమలిక అనేది ఏంటంటే బ్రెస్ట్ చికెన్. ఓకే. దాని స్టఫ్ తోటి స్పినాచ్ అండ్ హర్బ్స్ సాటే చేసి దాన్ని స్టఫ్ చేసి గ్రిల్ చేసి దాంతో మనం సాస్ ఇస్తాం అన్నమాట. ఓకే. సో డీప్ ఫ్రై కాకుండా గ్రిల్ చేస్తాం. అది చికెన్ గ్రమలికని. ప్లస్ నేను చేసిన దాంట్లో నాకు సిగ్నేచర్ డిష్ వచ్చింది కెమిస్ట్రీ ఉన్నప్పుడు. యాక్చువల్గా ఇప్పుడైతే ప్రెసెంట్ లోపల ఉంది ఫిష్ బెడ్స్, చికెన్ గిఫ్ట్లెట్స్ అంటారు. ఫిష్ గిఫ్ట్లెట్స్. ఓకే. ఫిష్ గిఫ్ట్లెట్స్. ఓకే. ఫిష్ గిఫ్ట్లెట్స్ ఎట్లంటే పైన మన వియత్నాం భాషా ఫిష్. ఓకే. ఇక్కడ దొరుకుతుందా? ఇక్కడ దొరుకుతుంది. ఆల్ వియత్నాం భాషా ఫిష్. సో మనం ఇందాక కలిపెట్టుకున్న రవ్వ కూడా చల్లారిపోయింది అనుకుంటాను. అవును సార్, చల్లారిపోయింది. దీంట్లో ఇంకేమైనా వేసేది ఉందా? దీనిలో దగ్గర అసలు జరగట్లేదు మీరు అదేదో ఇంకా బ్యాలెన్స్ ఉంది అన్నట్టుగా. దీంట్లో కొంచెం ఇది కుంకుమ పువ్వు, సాఫ్రాన్. ఓకే. సాఫ్రాన్ వేసుకుని ఇంకా యాలకుల పొడి కూడా ఏమైనా పడుతుందా? కొంచెం వేస్తాను. ఓకే. పడితేనే ఆ టేస్ట్ అనేది వస్తుంది.
ఓకే. ఇది అయిపోయింది సార్. ఇప్పుడు మనం ఉంటుంది. చుట్టేసుకుందామా? దీన్ని రోల్ చేసేసుకుని బాల్స్ లాగా ఓకే. డీప్ ఫ్రై చేసుకుందాం. ఓకే, చుట్టేసేయండి. మీ ఫ్యామిలీ చెప్పండి, ఎంతమంది పిల్లలు, ఏం చేస్తున్నారు? నా 2 కిడ్స్ అండి. ఓకే. ఒకరేమో 7 years ఏజ్, ఓకే. ఇప్పుడు యూకేజీలో ఉన్నాడు. పాప వచ్చేసి సెకండ్ ఇయర్, 2 years పాప. ఓకే. ఓకే, 2 years. 2 years పాప. ఓకే. సో ఫస్ట్ రౌండ్గా చుట్టేసుకొని మనం మధ్యలో స్టఫింగ్ అన్నారు కదా? అవును సార్. ఓకే. చిన్న గుంటలా చేస్తాం. ఇలా గుంటగా చేసుకొని పిస్తా, కిస్మిస్, సారా పలుకులు. ఓకే. అంచులు మూసేసి మళ్ళీగా రౌండ్గా చుట్టేసుకొని ఓకే. సో ఇలా అన్ని చుట్టేసుకోవాలి. అవును. ఎక్కువ వచ్చాయా? 5 సరిపోతాయి. 2 మీకు 2 నాకు 3. ఓకే. సో ఒక్కొక్కటిగా మనం ఫ్రై డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఓకే, ఇది అక్కడ పెట్టేసాను. సో ఇవి మనకు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తే అప్పుడు మనం పాకంలోకి షిఫ్ట్ చేసుకోవాలి. సో డైరెక్ట్గా మనం వీటిని టచ్ చేయకుండా కొంచెం ఆయిల్ అలా కలుపుతూ ఉంటుంది, ఎందుకంటే ఒకసారి డ్యామేజ్ అయిపోతాయి. ఓకే. సో కొంచెం ఇది టైం తీసుకుంటున్నాను. స్లో ఫ్లేమ్లోనే కావాలి కదా షెఫ్ ఇది? ఓకే. సో షెఫ్ రెడీ అయిపోయింది. కలర్ కూడా గోల్డెన్ బ్రౌన్ వస్తుంది. ఫ్రై అయిన తర్వాత సో డైరెక్ట్ పాకంలోకి సోక్ అయిన తర్వాత కూడా కొంచెం టైం తీసుకుంటుంది సోక్ అవ్వడానికి. ఓకే. అంటే మామూలు మనం రెగ్యులర్గా చేసుకునే జామున్ రవ్వతో చేసుకున్నది కొంచెం ఎక్కువ టైం తీసుకునేది, ఎందుకంటే కొంచెం హార్డ్ ఉంటుంది కాబట్టి సోక్ అవ్వడానికి టైం పడుతుంది కొంచెం. ఓకే. వింటున్నారు కదా, కొంచెం దానికంటే కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది. సో మూత పెట్టేసి కొంచెం అలా పెట్టేసి వేడి మీద పెట్టేయచ్చు. సో దానివల్ల ఏంటంటే కొంచెం తొందరగా కూడా లాగుతుంది అది. సో కాసేపు వెయిట్ చేద్దాం. ఓకే. సో కొద్దిసేపు వెయిట్ చేసాం కదా షెఫ్, చూద్దాం. ఇక్కడ ఇచ్చేసాం. చిన్న బౌల్లోకి సిరప్ కూడా వేసుకోవాలి. అంటే జామ తింటప్పుడు ఆ సిరప్ అనేది టేస్ట్ అనేది బాగుంటుంది. ఒక చిన్న ముక్క అలా తీసేసుకొని ఇంకా వేసేసండి, నింపేసండి. ప్లేట్లో పెట్టేసుకుందాం పట్టుకోవడానికి, అంటే వేడివేడిగా ఉంది కదా. ఇంకేమన్నా గార్నిష్? దీనికి గార్నిష్ మనం చాప్ చేసుకున్న పిస్టాచియో ఉంది. ఓకే. మన చాయిస్, బాదం కానీ ఏదైనా వేసుకోవచ్చు. సాఫ్రాన్ లేయర్ కానీ పైన వేస్తాం. ఓకే. ఆ థ్రెడ్స్ అలా వేసుకోవచ్చు. రవ్వ జామున్ రెడీ. ఓకే. చాలా బాగా కనిపిస్తున్నాయి షెఫ్, చాలా టెంప్టింగ్గా కూడా ఉంది. ఓకేనా? సో మీరు కూడా ఈజీగా మనకు స్వీట్ తినాలనుకున్నప్పుడు ఈసారి హల్వా కాకుండా జామున్ ట్రై చేయండి రవ్వతో. ఓకే. సో దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. రవ్వ జామున్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బొంబాయి రవ్వ 1 కప్పు, పాలు 1/2 కప్పు, సారా పలుకులు కొద్దిగా, పిస్తా కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, పంచదార 2 కప్పులు, కుంకుమ పువ్వు చిటికెడు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్. రవ్వ జామున్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో రవ్వ వేసి వేయించుకొని ఆ తర్వాత అందులో పాలు పోసి ముద్దలా కలుపుకొని ఉడికించుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు అదే స్టవ్ మీద ప్యాన్లో నీళ్లు, పంచదార కరిగించుకొని పాకం పట్టుకోవాలి. ఆ తర్వాత అందులో కుంకుమ పువ్వు, యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. మరొక స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు చల్లార్చుకున్న రవ్వ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండల్లా చుట్టుకొని మధ్యలో పిస్తా పలుకులు, కిస్మిస్, సారా పలుకులు వేసి రౌండ్ గా చుట్టుకొని వేడి నూనెలో పోసి డీప్ ఫ్రై చేసుకొని తర్వాత ఆ జామున్లను చక్కెర పాకంలో వేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుండి పిస్తా పలుకులు వేసి సర్వ్ చేసుకుంటే రవ్వ జామున్ రెడీ.
కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూశారు కదా. సో ఈజీ జామున్ అండి. ఏదైనా స్పెషల్గా మనకు కావాలనుకున్నప్పుడు ఫాస్ట్గా కావాలంటే ఇది చేసేసుకోవచ్చు. సో మీ బుక్లో రెసిపీ రాసేసుకోండి. ఓకే, నెక్స్ట్ కార్వింగ్ ఆర్ట్. వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు కీరా క్యారెట్ కాంబినేషన్లో ఒక ప్లేట్ గార్నిష్ చేస్తున్నాం. రైట్. సో ఫస్ట్ ఫీలింగ్. ఓకే, సో కొంచెం మనకు పెద్ద సైజ్ ఉంటే మనకు డిజైన్ అనేది కూడా బాగా వస్తుంది. లైన్స్ మనకు పెటల్ ఎడ్జెస్ ఏదైతే కొంచెం ఫ్యాన్సీగా రావడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, పల్చర్ లేయర్స్ నాకు మ్యాక్సిమంగా సో ఇలా మనం చేసుకునే డిజైన్కి ఎన్ని అవసరం పడితే అన్ని ఓపెన్ చేసుకోవాలి. పెద్ద సైజ్ ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ పెటల్స్ పెరుగుతాయి దాంట్లో. సో ఇక్కడ నేను 5 తీసుకున్నాను. ఇంకా కొంచెం పెద్దగా దొరికితే మనకి 6-7 పెటల్స్ కూడా తీసుకోవచ్చు. లుక్ అనేది అప్పుడు కొంచెం డిఫరెంట్గా బాగా వస్తుంది. పెటల్స్ ఎక్కువగా ఉంటే లుక్ అనేది కూడా బాగుంటుంది. సో ఇక్కడ దీంట్లో కూడా సేమ్ అలాగే తీస్తున్నాను. మనకు కావాల్సిన బ్రాంచెస్ కానీ లేకపోతే లీవ్స్ కానీ దీంట్లో మనం రెడీ చేసుకోవచ్చు. లేవల్గా ఇలా నిలబడే విధంగా కట్ చేసుకోవాలి. బేస్ దీంట్లో ఇక్కడ ఇది ఇలా కూర్చుంటుంది. ఈ పార్ట్ తీసేసి మనకు అది ఫ్లాట్గా అక్కడ కూర్చుంటుంది. సో మిగతా 2 సైడ్లోకి వెళ్తుంది. ఓకే, సో ఇలా సింపుల్గా మనం కీరా క్యారెట్ చేసి అందమైన ప్లేట్ గార్నిష్ తయారు చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. సో చాలామంది కూడా ఎక్కువగా ఫేస్ చేసేది కిచెన్లో ఆ జిడ్డు అనేది ఒక పట్టాన అవుతుంది. వాళ్ళు రెగ్యులర్గా ఏదో రకమైన అంటే వాళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి బ్రాండ్ అలా సబ్బు వాడుతూ ఉంటారు కదా. సో దానివల్ల పోకపోతే దానికి అడిషనల్గా ఒక సింపుల్ చిట్కాని మీకు చెప్తాను నేను. ఆ సబ్బుతో పాటుగా లేదా ఏదైనా సోప్ సొల్యూషన్తో పాటుగా కొద్దిగా వెనిగర్, అలాగే కొంచెం చిటికెడు ఉప్పు, వామ్ వాటర్, ఈ మూడింటిని కూడా బాగా కలిపేసి ఒక స్పాంజ్తో కానీ లేదా స్క్రబ్బర్తో మీరు రుద్దేసి చూడండి. ఆ జిడ్డు ఈజీగా వెళ్ళిపోతుంది. సో ప్లేట్ గార్నిష్ అనేది చాలా హార్డ్గా ఏం కాదు. మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్తోనే లేదా ఫ్రూట్స్తోనే హ్యాపీగా చిన్న చిన్న డిజైన్స్ మనం తయారు చేసుకొని హ్యాపీగా మనం ప్రజెంట్ చేసుకోవచ్చు. కంపల్సరీ ట్రై చేయండి. నెక్స్ట్ టేస్టింగ్ టైం. ఓకే, సో రవ్వ జామున్ రెడీగా ఉన్నాయి. టేస్ట్ చూసి ఎలా ఉన్నాయో చెప్తాను. బయటకు వెళ్ళాయి.
డైరెక్ట్గా మనం ఇలా చేసి ఇస్తే ఐడెంటిఫై చేయడం కూడా కొంచెం కష్టమే. రెగ్యులర్గా మనం చేసుకునే జామున్ల టేస్ట్ చాలా దగ్గరగానే ఉంది, బట్ కొంచెం రవ్వ అనేది కొద్దిగా మనకు పంట కింద నలిగినప్పుడు తెలుస్తుంది. కొంచెం అది టైం పడుతుంది కదా కొంచెం చదువుకోవడానికి. ఇంకొంచెం సోక అయితే మీకు రవ్వది కూడా ఉండదు. సో ఇంతకుముందు అనుకున్నాం కదా, కొద్దిగా ఎంత ఎక్కువసేపు నాంటేది అంత సాఫ్ట్గా అవుతుంది, సూపర్గా ఉంటుంది. ఫాస్ట్గా చేసుకోవాలి, ఏదైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఇది బెస్ట్ ఆప్షన్. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. సూపర్గా ఉంది. సో మంచి డిష్ను మాకు పరిచయం చేశారు మా షోలో ఈరోజు. అంటే మా వార్షికోత్సవ సందర్భంగా ఈజీగా చేసుకునే ఒక వెరైటీ జామున్. ఓకే, చాలా చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ. మా షోకి వచ్చి ఇలాంటి డిష్ మాకు పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, సో ఇక ఫైనల్గా మనకు మిగిలిపోయింది యానివర్సరీ సందర్భంగా మనం కేక్ కటింగ్ చేసుకోవాలి కదా. నెక్స్ట్ కట్ చేస్తాం. ఓకే, సో మనకి యానివర్సరీ కేక్ కూడా రెడీగా ఉంది ఇక్కడ. ఫ్రెండ్షిప్ ఇద్దరు కలిసి కట్ చేద్దాం. కిచెన్ మంత్రాలో ఒక టేస్టీ డిష్, అలాగే కార్వింగ్ ఆర్ట్లో అందమైన కార్వింగ్ చూశారు కదా. ఇది ఇవాళ మన వార్షికోత్సవ స్పెషల్ కిచెన్ మంత్ర. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక టేస్టీ డిష్తో పాటు అందమైన కార్వింగ్తో మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు నమస్తే.